వృషభ రాశి వారికి జనవరి నెలలో గ్రహాల తాలూకు స్థితిగతులను పరిశీలన చేస్తే 22వ తారీఖు వరకు కుజగ్రహం తాలూకు అనుకూలత చాలా ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. అలాగే 15వ తారీఖు వరకు అష్టమ రవి యొక్క స్థితి కనబడుతూ ఉన్నది. అంటే ముఖ్యంగా ప్రతికూలించే గ్రహాలని మొట్టమొదటిగా చూస్తే కుజుడు 22వ తారీఖు వరకు అనుకూలమైన గ్రహం, రాహు అనుకూలమైనటువంటి గ్రహం. ఈ రెండు గ్రహాల తాలూకు స్థితిగతులే చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. ప్రతికూలంగా ఉండే గ్రహాలను చూస్తే ఈ గురుడు వక్రించినటువంటి తాలూకు ఫలితాలు ఒకటి, మాసం మధ్య వరకు ఉన్నటువంటి అష్టమ రవి బుధుల యొక్క దోషం ఒకటి. ఇవి రెండు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితులు. అంటే అటు ప్రతికూలతలు చూసినా అనుకూలతలు చూసినా ఆల్మోస్ట్ సమానంగానే ఉన్నాయి. 2 గ్రహాలు లేదా 3 గ్రహాలు అనుకూలించడం, 2-3 గ్రహాలు ప్రతికూలించడం వల్ల చాలా న్యూట్రల్గా రిజల్ట్ వస్తుంది. అయితే ఈ రాశి వారికి ఏంటంటే బలం కుజుడు బలంగా స్తంభించి తృతీయంలో ఉండడం అనేటువంటిది బలం. అది 22వ తారీఖు వరకు ఉంటుంది. అందువల్ల ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే 22 లోపుగా పూర్తి చేసుకోవాలి. అయితే ఈ కొత్త సంవత్సరాన్ని మంచిగానే ప్రారంభం చేయగలుగుతారు వృషభ రాశి వారు. మరీ ముఖ్యంగా అనుకున్నటువంటి వాటిల్లో కొంత జాప్యం ఉంటుంది. అలాగే ఏదైతే వీరు కొన్ని వేడుకలు లాంటివి లేదా ఏదైనా ఫంక్షన్స్ లాంటివి చేద్దాం అనుకున్నప్పుడు దానిలో వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మనం ఇలా అనుకోలేదు కదా, సరే కొంత కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళవలసి వస్తుంది అనుకునేటువంటి ఇది కొంత వాళ్ళకి అనుకున్నట్టుగా సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతి చిన్న విషయంలోనూ ఇదొక్కటే కొంత అసహనము అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. ఈ అసహనము అసంతృప్తి ఈ నెలంతా కూడా ఎక్కువ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఏదో జరిగిపోయిన దాన్ని వదిలేయకుండా పట్టించి కూర్చుంటారు. దానివల్ల జరగవలసినవి జరుగుతూ ఉన్నవి కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ వృషభ రాశి వారిలో ఈ నెలలో ప్రధానంగా కనబడేటువంటి సమస్య ఇది. సరే జరిగింది ఏదో జరిగిపోయింది కదా, దాన్ని ఓవర్కమ్ చేసి జరగాల్సింది చూద్దాం అనేటువంటిది ఉండదు. ఈ గ్రహస్థితి ఏం చేస్తుంది అంటే గతం తాలూకు అనుభవాల్ని జ్ఞాపకాలని ఎక్కువగా రిపీట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల జరిగేటువంటి వాటి మీద కూడా అంత శ్రద్ధ చూపించలేకపోతారు. ఇది అయితే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలు ఏమీ లేవు, అనారోగ్య సమస్యలు ఏమీ లేవు. అలాగే ప్రత్యేకించి ఆర్థిక లాభాన్ని సూచించేటువంటి గ్రహస్థితిగా కూడా ఈ గ్రహస్థితిని మనం చెప్పుకోవచ్చును. అదే మాదిరిగా కొంత ఖర్చు కూడా దీనివల్ల కనబడుతుంది. మరి 2వ స్థానంలో కుజ సంచారం చివరిలో ఉండే అష్టమంలో రవి ఉన్నప్పుడు దుర్దోష శత్రు సంవాదో గమనం యథ. అంటే ఆర్థికంగా గ్రహగతులు బాగానే ఉన్నా కూడా ఖర్చు కూడా అదే రీతిగా ఉంటుంది. అందువల్ల సరి సమానంగా ఉంటుంది. ఈ నెలంతా అంతే, పాజిటివ్ ఎంత ఉందో నెగిటివ్ అంతే ఉంటుంది. అందుకనే న్యూట్రల్గా సాగుతుంది అని చెప్పాను. ఇప్పుడు ఏదైనా ఒక మంచి వచ్చింది అనుకోండి, దాని వెనకాల ఏదో ఒక చెడు వస్తూ ఉంటుంది. అందువల్ల న్యూట్రల్ అయిపోతుంది. ఈ నెలంతా అదే రకమైన గ్రహస్థితి ఉంటుంది. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది, మళ్ళీ తొందరగా రికవరీ అవ్వగలుగుతారు. అలాగే కుటుంబ సంబంధమైనటువంటి సమస్య ఏదో వచ్చింది, మరలా దాని నుండి బయటపడగలుగుతారు. ఇలా ఈ మాదిరిగానే ఉంటుంది గ్రహస్థితి అంతా. ఇక ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి విషయాలు కూడా ఈ రాశి వారికి కొంత సానుకూలంగా ఉన్నాయి. కొంత ఈ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఒత్తిడి మాత్రం కొంత అధికంగా ఉంటుంది. గతంలో ఎన్నడూ చేయనటువంటి పనులను సైతం మనం చేయవలసి వస్తుంది ఈ రాశివారు. అదొకటి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అంతేకాక 22వ తారీఖు దాటిన తర్వాత, ముఖ్యంగా 15వ తారీఖు దాటిన తర్వాత అష్టమ రవి దోషం పోతుంది, భాగ్యస్థానంలోకి రవి వెళతారు. అప్పుడు కూడా విచారే నవమే రవు అన్నది శాస్త్రం. కాబట్టి ఏదో ఒక దాని గురించి చింతన. అందుకని ప్రధానంగా ఈ నెలలో ఒకటి గుర్తుపెట్టుకోండి, అయిపోయిన దాని గురించి మీరు తలుచుకోవద్దు. అది మంచిగా జరిగిందా చెడుగా జరిగిందా, అయిపోయింది ఏదో అయిపోతుంది. ఈ జరగవలసిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. అది ఒకటే మీకు చెప్పదగినటువంటి సూచన. మిగతా విషయాలన్నీ కూడా సాధారణంగానే ఉన్నాయి. ఈ జనవరి నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఈ రాశి వారు చేయవలసినటువంటి ఆరాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన. దత్తాత్రేయ ఆరాధన కానీ దక్షిణామూర్తి ఆరాధన కానీ లేదా ఏదైనా స్తోత్రం కింద చదువుకోదలుచుకుంటే సిద్ధమంగళ స్తోత్రము లేదా దక్షిణామూర్తి స్తోత్రం, ఇవి రెండు చాలా పవర్ఫుల్ స్తోత్రాలు. అవి గురుబలాన్ని పెంచుతాయి. తత్ఫలితంగా ఈ నెలలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. స్వస్తి.